మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయ పరిస్థితులే కారణమని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం ధరలు భారీగా పెరిగేందుకు యుద్ధ వాతావరణమే ప్రధానంగా తెలుస్తోంది. రష్యాపై మిసైల్స్ దాడి చేసేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వకుండా బంగారం ధరలు పెరిగేందుకు దోహదపడ్డాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన మొదలైంది. జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడం, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచానికి స్టాక్ మార్కెట్లు నష్టపోతున్నాయి. ఈ యుద్ధ వాతావరణ సమయంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను కాపాడుకునేందుకు బంగారం వైపు మళ్లుతున్నారు. ఫలితంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని వార్తలతో మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం అమెరికా దివాలా అంచుల్లో ఉందని ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించగా స్టాక్ మార్కెట్లు సైతం నెగిటివ్ గా స్పందించాయి. ఫలితంగా సురక్షితమైన పెట్టుబడి కోసం పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా బంగారం ధరలు పెరిగేందుకు ఒక కారణమని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర 24 క్యారెట్లు 10 గ్రాముల ధర 80,000 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,800 రూపాయలుగా ఉంది. రానున్న కాలంలో మరింత ధరలు తగ్గుతాయని భావించిన పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలిందని చెప్పాలి. ఇప్పుడు బంగారం మళ్లీ 80,000కు చేరడంతో పసిడి కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 2025 జనవరిలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు విప్లవాత్మకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, స్టాక్ మార్కెట్లు పుంజుకుని ఫిబ్రవరి నెల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయ పరిస్థితులే కారణమని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం ధరలు భారీగా పెరిగేందుకు యుద్ధ వాతావరణమే ప్రధానంగా తెలుస్తోంది. రష్యాపై మిసైల్స్ దాడి చేసేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వకుండా బంగారం ధరలు పెరిగేందుకు దోహదపడ్డాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన మొదలైంది. జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడం, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచానికి స్టాక్ మార్కెట్లు నష్టపోతున్నాయి. ఈ యుద్ధ వాతావరణ సమయంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను కాపాడుకునేందుకు బంగారం వైపు మళ్లుతున్నారు. ఫలితంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని వార్తలతో మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం అమెరికా దివాలా అంచుల్లో ఉందని ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించగా స్టాక్ మార్కెట్లు సైతం నెగిటివ్ గా స్పందించాయి. ఫలితంగా సురక్షితమైన పెట్టుబడి కోసం పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా బంగారం ధరలు పెరిగేందుకు ఒక కారణమని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర 24 క్యారెట్లు 10 గ్రాముల ధర 80,000 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,800 రూపాయలుగా ఉంది. రానున్న కాలంలో మరింత ధరలు తగ్గుతాయని భావించిన పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలిందని చెప్పాలి. ఇప్పుడు బంగారం మళ్లీ 80,000కు చేరడంతో పసిడి కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 2025 జనవరిలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు విప్లవాత్మకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, స్టాక్ మార్కెట్లు పుంజుకుని ఫిబ్రవరి నెల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బంగారం ధరలకు మళ్లీ
లెక్కలొచ్చాయి. గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయ పరిస్థితులే కారణమని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం ధరలు భారీగా పెరిగేందుకు యుద్ధ వాతావరణమే ప్రధానంగా తెలుస్తోంది. రష్యాపై మిసైల్స్ దాడి చేసేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వకుండా బంగారం ధరలు పెరిగేందుకు దోహదపడ్డాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన మొదలైంది. జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడం, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచానికి స్టాక్ మార్కెట్లు నష్టపోతున్నాయి. ఈ యుద్ధ వాతావరణ సమయంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను కాపాడుకునేందుకు బంగారం వైపు మళ్లుతున్నారు. ఫలితంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని వార్తలతో మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం అమెరికా దివాలా అంచుల్లో ఉందని ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించగా స్టాక్ మార్కెట్లు సైతం నెగిటివ్ గా స్పందించాయి. ఫలితంగా సురక్షితమైన పెట్టుబడి కోసం పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా బంగారం ధరలు పెరిగేందుకు ఒక కారణమని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర 24 క్యారెట్లు 10 గ్రాముల ధర 80,000 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,800 రూపాయలుగా ఉంది. రానున్న కాలంలో మరింత ధరలు తగ్గుతాయని భావించిన పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలిందని చెప్పాలి. ఇప్పుడు బంగారం మళ్లీ 80,000కు చేరడంతో పసిడి కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 2025 జనవరిలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు విప్లవాత్మకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, స్టాక్ మార్కెట్లు పుంజుకుని ఫిబ్రవరి నెల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.